ఇప్పుడు మీరు చూస్తున్నది పెళ్లిలోని మధురమైన ఘట్టాలు. ఒకప్పుడు పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకుని మేనమామలు, మేనత్తలు, తాతలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు ఎత్తుకొని ఇలా కాసేపు తిప్పేవారు. అనంతరం అలా కళ్యాణ మండపానికి పంపించేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఇలాంటి మధుర ఘట్టాలనైతే మనం చూడలేని పరిస్థితి. ఎందుకంటే ఎంతసేపు హంగులు ఆర్భాటాలకే తప్పించి పురాతన సాంప్రదాయాలు అయితే చాలా వరకు విస్మరించేశారు. దీంతో ఇలాంటి అపూర్వమైన ఘట్టాలను చూడాలంటే మాత్రం మనకు సాధ్యం కాదు. ఇలాంటివన్నీ చూడాలంటే మనం పల్లెటూర్లకి వెళ్ళిపోవాల్సిందే. అయితే మీరు చూస్తున్న ఈ దృశ్యం అయితే మనకు విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని ఒక పెళ్లి కొడుకును చూశారు కదా, మేనమామ మేనత్త ఎలా ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. అతనితో పాటు చూశారు కదా, తాను మొయ్యలేని స్థితిలో ఉన్న కూడా మనవడిని ఎత్తుకోవడానికి ఆ తాత ఇలా ట్రై చేస్తున్నాడు. ఆ తాతగారు మామగారు ఇలా అందరూ ట్రై చేసి ఇలా పెళ్లి కొడుకును ఎత్తుకొని ఊరేగిస్తున్నారు. ఇది ఎంతో సరదా అయిన దృశ్యం. ఇలాంటి దృశ్యాలు అయితే ఇప్పుడు మనం భూతార్థం పెట్టి నెతికిన పట్టణాల్లో కనిపించవు. ఓన్లీ పల్లెటూరులోనే ఇలాంటి దృశ్యాలు అయితే కనిపిస్తాయి. అందుకే చాలామంది పల్లెటూర్లకు పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎన్నో పాత సాంప్రదాయాలను ఈ పెళ్ళిళ్ళ ద్వారా మనం చూడొచ్చని ఆశపడతారు. నిజంగా ఆనాటి పెళ్ళిళ్ళను చూడాలంటే ఇప్పటికి కూడా పల్లెటూరులో కనిపిస్తుంటాయి. అందుకే ఈ పల్లెటూరు పెళ్ళిళ్ళకి చాలామంది ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడతారు. చూడండి ఆ దృశ్యాలు.